ఆధునికత పెరుగుతూ ఉండడంతో చాలా గ్రామాల్లోనూ సంప్రదాయం కనుమరుగవుతోంది. కానీ దక్షిణ కన్నడలో మాత్రం సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి ఫెస్టివల్లే లోకంతేశ్వర ఆలయంలో జరిగే సిరి అలడే ఫెస్టివల్. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇది దక్షిణ కన్నడ జిల్లాలోని నిడిగల్లు లోకంతేశ్వర ఆలయం. ఇక్కడ జరుగుతున్నది సిరి అలడే పండుగ. పురాతన సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు దక్షిణ కన్నడ. కాంతార లాంటి సినిమాకు సైతం ప్రేరణ ఇలాంటి ఉత్సవాలే. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఇది ఈ ప్రాంత గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. కర్ణాటకలోని తులు ప్రాంతంలో అన్ని ఉత్సవాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తారు. Tulnad is a mystic land. Tulnad is famous for Bhutaradhane, Nagaradhane, and other biggest culture of Tulnad is this Siri culture. You must have seen Bhutaradhane, Nema and all, and Nagaradhane, Nagamandala. Similarly, Siri is a very unique culture. And Tulnadu, generally we say that Tulnadu was created by Brahma Baidir. So, women hold a very unique place in Tulnad. Tulnad's history says we are matrilineal families. We carry our legacy from our mother. Our properties, our ancestral properties goes to mother's lineage, and a lot of respect is given to women over here. And most of the goddesses are women. All the devis, all the devatas, all the daivas are women over here. And this respect comes from Siri. Akkarasu Siri was the initial, the origin of the Siri culture, who liberated and who spoke about women empowerment way back in about 1,000 years back. She spoke about women empowerment. కోళ్లు జంతుబలులు సైతం ఇక్కడ సంప్రదాయంలో భాగం. వైదిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇది వ్యవసాయదారులు చేసుకునే పండుగ. విజయనగరంలో సిరిమానోత్సవం లాగే ఇక్కడ సిరి అలడే ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. 100 ಏಳ నుంచి వస్తోంది ಈ ಸಂಪ್ರದಾಯ. ಕಾರ್ಯಕ್ರಮ ಈಗ ನಡೀತಿದೆ ಹಾಗೂ ಇಲ್ಲಿ ಭಗವದ್ಭಕ್ತರು 35,000ಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು ಭಗವದ್ಭಕ್ತರು ಇಲ್ಲಿ ಬಂದು ದೇವರ ಗಂಧ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸ್ತಾರೆ. ಹಾಗೆ ಪ್ರತಿದಿನ ಇಲ್ಲಿ ಭಕ್ತರು ಬರ್ತಾರೆ. ಹಾಗೆ ಇಲ್ಲಿ ದಲ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದರೆ ಸಿರಿ ದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತದೆ. ಒಂದು 100ರಿಂದ 150 ಜನ ಇಲ್ಲಿ ಸಿರಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತದೆ. 150 ಜನರು ಬಂದು ಇಲ್ಲಿ ನಡೀತದೆ. ಆನಂತರ ಇಲ್ಲಿ ನಾಗದರ್ಶನ ಸೇವೆ ನಡೀತದೆ ಹಾಗೂ ಇಲ್ಲಿ ದೇವರ ಉತ್ಸವ ಪ್ರತಿದಿನ 5 ದಿನನೂ ದೇವರ ಉತ್ಸವ ನಡೀತದೆ. లోకనాథేశ్వర దేవర ఉత్సవం నడుస్తుంది. తులు సంప్రదాయంలో రాణి సిరిని దేవతగా భావిస్తారు. ఆమెను పూజిస్తే సిరి సంపదలు వస్తాయని భావిస్తారు. సిరిని కీర్తిస్తూ రాత్రంతా భజనలు చేస్తారు, పద్యాలు పాడుతారు. ఇదంతా సంప్రదాయంలో భాగమే. కాంతార ఉత్సవం లాంటిదే ఇది. అది కూడా కాంతార తీర ప్రాంతంలో జరిగే ఉత్సవమే. స్థానిక దైవిక శక్తులు, భూతాలను ఆరాధించే సంస్కృతి తులునాడు అంతటా ఉంది. జాతరల్లో స్థానికులే కళాకారుల్లా మారిపోతారు. అలౌకిక స్థితిలో నృత్యాలు చేస్తూ దైవత్వాన్ని ప్రదర్శిస్తారు.